ఇది రైస్ ఏ బ్రాండ్ అని అడుగుతున్నారు కదా, నేను వాడేది ఈ బ్రాండ్ అనమాట. 2 ఇయర్స్ ఓల్డ్, ఇండియన్ గేట్. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళ గురించి, చెప్తున్నాను అనమాట. ఇదైతే చికెన్ దమ్ బిర్యానీ ఎగ్తో, అంటే సింగిల్ పీస్ ఉంటుంది, డబల్ పీసు ఎగ్తో ఉంటుంది అనమాట. రెండు రెండు రేట్లు, వేరు వేరు రేట్లు ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే అదనమాట. పీస్ వచ్చేసి 2 పీసులు దగ్గర దగ్గరగా 400 గ్రాములు పడుతుంది. ఒక్కోసారి 500 గ్రాములు, అంటే హాఫ్ కేజీ చికెన్ వస్తుంది. హాఫ్ కేజీ చికెన్, ఒక ఎగ్గు వస్తుంది. తర్వాత ఇది చికెన్ సూపు, అంటే వాళ్ళు పనిమాల చికెన్తో చేయించుకుంటారు, అందుకని ఓన్లీ చికెన్తోనే కర్రీ లాగా ఎక్కువ సూప్ వెళ్ళే పెట్టాలి ఇది. తర్వాత ఫ్రైడ్ ఎగ్స్ వేపేసి ఉప్పు కారం జల్లేస్తాం అనమాట. ఇంకా పోతే పూర్ణాలు, వడల్లోకి చట్నీలు. చట్నీ వచ్చేసి టమాటా, పల్లి చట్నీ, అల్లం చట్నీ. అంటే టిఫిన్స్ కి 2 చట్నీలే వస్తాయి, ఒక చట్నీ వాళ్ళు కొనుక్కుంటారు. అల్లం చట్నీ. చట్నీ వచ్చేసి కేజీ లెక్క, కేజీ రేట్ వేసి, అది హాఫ్ కేజీ వస్తే హాఫ్ కేజీ, పావు కిలో వస్తే పావు కేజీ, అలా వేస్తాం రేట్లు. రైస్ అంతా పైన తీసేసి, ముక్కలు బయటికి తీసి, అప్పుడు రైస్ అంతా మంచిగా కలిపి అప్పుడు ప్యాక్ చేయాలి, లేదంటే ముక్కలన్నీ చితికిపోతాయి. మామూలుగా బయట అయితే మసాలా రైస్ కాస్త, వైట్ రైస్ కాస్త అలా వేస్తారు కానీ నేను మొత్తం కలిపేస్తాను. ఇదనమాట ఈ ఆర్డర్ వచ్చేసి. తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ కవర్లో వేసేసి ప్యాకింగ్, ఒక హాఫ్ 1 అవర్ పడుతుంది ప్యాకింగ్ చేయటమే. నీట్గా ప్యాక్ చేసి ర్యాప్ చేసేసి రైడర్ బుక్ చేసి పంపించేస్తాం. తర్వాత వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుంటారు.